దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం. రావాలన్నా రావాలి, ప్రారంభించాలి అయిపోయిన బ్రిడ్జి పనులను వెంటనే, ప్రారంభించాలి అయిపోయిన బ్రిడ్జి పనులను వెంటనే, అయిపోయిన బ్రిడ్జి పనులను వెంటనే, చేతకాని అధికారులు వెంటనే, చేతకాని అధికారులు వెంటనే. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, ఇదే ఎమ్మెల్యే గారు చిత్తశుద్ధితో కలెక్టర్ గ్రామ వాస్తవ్యుని ఈ యొక్క గానుపాడు దగ్గర ఉన్నటువంటి జనగామ ఉస్నాబాద్ వెళ్ళేటువంటి రహదారి మధ్యలో ఒక కల్వర్టు ఉంటుంది. ఆ కల్వర్టు బ్రిడ్జి మొత్తం ఇదే దారి గుంట కొన్ని వందల వేల మంది, తర్వాత వందల గ్రామాల ప్రజలు ఇక్కడ నుంచి రోజు వాళ్ళ యొక్క అవసరాల రీత్యా జనగాం నుంచి వివిధ ప్రాంతాలకి వెళ్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే బ్రిడ్జ్ భారీ వర్షాలతోటి కూలిపోయి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. దాంతో 2023 ఇది బీఆర్ఎస్ ప్రభుత్వం ముత్తిరెడ్డి హయాంలో ఇక్కడ ఈ బ్రిడ్జి పనులను ప్రారంభించారు. దానికి 2 కోట్ల ఎస్టిమేషన్ ఇచ్చి దాదాపు 80 లక్షల మాత్రమే దాని పన్నులు 80 లక్షలతోటి పన్నులు ప్రారంభించి ఇక్కడ ఆ 8 లక్షలకు సంబంధించిన టోకెన్లతోటి చేసిర్రు. మొత్తం అమౌంట్ చెల్లిస్తేనే నేను ఈ బ్రిడ్జి పనులను ప్రారంభిస్తా, మొత్తం పూర్తి చేస్తా అని చెప్పి ఎవరైతే ముత్తిరెడ్డి హయాంలో ఇచ్చినటువంటి కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఒక మొండి పట్టుతోటి ఈ డబ్బులు రావాలని చెప్పేసి ఆయన మొత్తం పనులు ఎక్కడికక్కడ స్తంభించి ప్రజల్ని చాలా ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నాడు. ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క బ్రిడ్జి వల్ల, ఈ బ్రిడ్జి ఆగిపోవడం వల్ల చాలామంది అన్ని వర్గాల ప్రజలు చాలా అవస్థలు ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. కాబట్టి ఈ కనీసం బీఆర్ఎస్ ప్రభుత్వం పోయి ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో అయినా ఈ బ్రిడ్జి మనుగడ కొనసాగుతుంది, ఈ బ్రిడ్జి నిర్మాణం జరుగుతుందని ఆలోచనతో ఇక్కడ ప్రజలు ఉంటే కనీసం ఇక్కడ ఉన్నటువంటి డీసీసీ అధ్యక్షులు కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారు చేర్యాల ప్రాంత వాస్తవ్యుడై ఇక్కడ నాకు ఏం ప్రయోజనం లేదని చెప్పి ఇక్కడ ఎన్నికల్లో ఓడగొట్టిరనేటువంటి నెపంతో ఇక్కడ ప్రజల్ని ఇబ్బంది పెట్టడం కోసం అధికార పార్టీలో ఉండి కూడా అక్కడ రేవంత్ రెడ్డి గారు అన్నారు, అధికార పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసి ఎవరైతే ఓడిపోయారో ఆ ప్రాంతంలో
ప్రాంతంలో వాళ్ళే ఎమ్మెల్యే అని చెప్పి ఆయన ఒక ప్రగల్భాలు పలికిండు. ఆ ప్రగల్భాలు పలికినప్పుడు కొమ్మూరు ప్రతాప్ రెడ్డికి ఒక చిత్తశుద్ధి ఉండాలి. కానీ ఇక్కడ ప్రజల మీద చిత్తశుద్ధి లేకుండా ఒక చేర్యాల ప్రాంతం, కొమ్రవెల్లి, దుల్మిట్ట అక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజల కోసమే తను పనిచేస్తున్న పరిస్థితి ఉంది. అవన్నీ కూడా ఎక్కడ వస్తాయంటే సిద్దిపేట జ్యూరిడిక్షన్లో వస్తాయి. మరి సిద్దిపేట జిల్లాలో వచ్చినప్పుడు నువ్వు ఇక్కడ రాజీనామా చేసి అక్కడికి పోవాల్సిన అవసరం ఉంది. అలాంటిది లేదు. ఇక్కడ ప్రజలు ఇబ్బందులు పడుతుర్రంటే కనీసం వచ్చి ఇక్కడ చూసి ఈ పనులను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి పని చేపిస్తా అన్నటువంటి ఆలోచన తనకు లేదు. అదేవిధంగా ఇక్కడ ఎమ్మెల్యే గెలిచినటువంటి ప్రతిపక్ష ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు, ఇక పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు జనగాం జిల్లా వాస్తవ్యుడు కావచ్చు, కానీ నియోజకవర్గ వారిగా చూసినప్పుడు తను ఈ నియోజకవర్గం కిందకి రాడు. కానీ ఇక్కడ గెలిచిండు, ఒక మంచి పనులు చేస్తాడన్నటువంటి ఆలోచనతో ఈ ప్రాంత ప్రజలు ఓటేస్తే గెలిపించారు. గెలిపిస్తే తాను గెలవడం కోసం 100 నుంచి 150 కోట్ల ఖర్చు పెట్టిండు, గెలిచిండు. మరి అలాంటప్పుడు అంత మంచిగా మీకు గెలుపు మీ దిశగా మీకు వచ్చినప్పుడు మీరు కనీసం ఇన్ని కోట్లు గెలుపు కోసం కృషి చేసిన వాళ్ళు సొంత డబ్బులతోటి 1 కోటి రూపాయలు పెట్టి ఈ బ్రిడ్జిని చేయలేరు అని చెప్పి సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. తన ఎమ్మెల్యేగా తన ఎమ్మెల్యేగా 2 సంవత్సరాలు అవుతా ఉంది. ఇప్పటి వరకు కూడా ఈ ప్రాంతంలో అభివృద్ధి పనులు నోచుకుంటలేవు. కానీ ఎందుకు దానికి కారణం అంటే మేము ప్రతిపక్షంలో ఉన్నాం, నేను ప్రతిపక్ష పార్టీ తరఫున ఎమ్మెల్యేగా ఉన్నానని చెప్పి చెప్తా ఉన్నాడు. కానీ నీకు ఈ ప్రాంత ప్రజల యొక్క నీకు ఎప్పుడు వెన్నుదండు ఉండాలంటే ఇలాంటి మంచి కార్యక్రమాలు మీరు చేస్తే బాగుంటుందనేది మేము పల్లా రాజేశ్వర్ రెడ్డి గారిని కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ జిల్లా కలెక్టర్గా ఉన్నటువంటి రిజ్వాన్ పాషా గారు, ఇక ఆయన కలెక్టరా మరి అధికార పార్టీకి తొత్తా ఏం మాకు అర్థం కాని పరిస్థితుల్లో ఉంది. ఎందుకు ఈ మాటలు మాట్లాడాల్సి వస్తుందంటే పనికిరాని బతుకమ్మ కుంటలో పనికిరాని బతుకమ్మ కుంటలో కొన్ని కోట్ల రూపాయలతోటి వాళ్ళ డెవలప్మెంట్ అభివృద్ధి పనులు చేసి పెడతా అని చెప్పి అందులో కమిషన్లు ఎక్కువ వస్తున్నాయని చెప్పి దాని మీద నువ్వు ఫోకస్ చేసి ఆ బతుకమ్మ కుంటను డెవలప్ చేస్తూ ఉన్నావు. కానీ ఇక్కడ వివిధ గ్రామాల ప్రజలు రోజువారీగా వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉంటారు. మరి వాళ్ళ ప్రాణాలతో మీకు చెలగాటం ఆడుతూ ఉంటే వాళ్ళ ప్రాణాలు మీకు లెక్కలేవా అని చెప్పి ఈరోజు జిల్లా కలెక్టర్ గారిని మేము సూటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. తనకు ఒకవేళ ఆయన కనుక అనుకుంటే తనకున్న కలెక్టర్ ఫండ్స్, స్పెషల్ ఫండ్స్లో నుంచి తీసి ఈ పనులు ప్రారంభించవచ్చు. కానీ ఇంట్లో మన కమిషన్లు వస్తాయా, నేనున్నప్పుడు ఈ బ్రిడ్జి పనులు ప్రారంభం కాలేదు, నాకు ఇంట్లో వస్తాయో రావా అన్నటువంటి ఆలోచనతో కలెక్టర్ ఈ పనులు పూర్తి చేస్తలేడు అనేది మా యొక్క ఆరోపణ. కాబట్టి ప్రజల మీద చిత్తశుద్ధి నిరంతరం ఒక అధికారులకు కానీ ప్రజాప్రతినిధులకు కానీ ఉండాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. దీనివల్ల ఏమవుతుందంటే వాహనాలు మొత్తం పెద్ద వాహనాలు మా గానుపాడు గ్రామం ఊరు లోపల నుంచి రావడంతో చాలా అవస్థలు తల్లిదండ్రులు కావచ్చు, పిల్లలు, చిన్న పిల్లలు వాళ్ళు ఇల్లు దాటుదామన్నా కూడా భయపడుతున్న పరిస్థితి ఉంది. ఎందుకు పెద్ద వాహనాలు రావడం వల్ల ఎక్కడ ఏది గుద్దిపోతుంది అన్నటువంటి భయంతో తల్లిదండ్రులు కూడా విలవిలలాడుతూ ఉన్నారు. అదేవిధంగా ముసలోళ్ళు ఉంటారు, ముసలోళ్ళు అసలు రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి కూడా కనిపిస్తలేదు. ఎందుకోసం అంటే ఈ వాహనాలు రావడం వల్లనే ప్రధానంగా వాళ్ళు ఎక్కడికి పోలేకపోతూ ఉన్నారు. కాబట్టి తక్షణం ఇప్పుడు అలాంటి పరిస్థితి మా ఊర్లో నుంచి రావడంతో అక్కడ శ్మశాన వాటిక దగ్గర ఒక వాగు ఉంటుంది. ఆ వాగు మొత్తం ఇప్పుడు డౌన్ అయింది. అది ఎప్పుడో 2014-13 హయాంలో కట్టినటువంటి వాగు ఇప్పుడు అది మొత్తం కుంగిపోతే ఇక్కడ మొత్తం ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి రైతులు ఎవరు కూడా వాళ్ళ వ్యవసాయ పనులకు పోకుండా అయ్యే పరిస్థితి వస్తుంది. కాబట్టి ముందస్తు ఒక ఆలోచన ఈ అధికారులకు కానీ, తర్వాత అధికారులు కావచ్చు, అధికార పార్టీ నాయకులు కావచ్చు, ప్రజాప్రతినిధులు ఎవరికైనా ఒక ముందు చూపు ఉండాలి. పనికిరాని పనుల కోసం మీరు తాపత్రపడే బదులు పనికొచ్చే నిండు ప్రాణాలను కాపాడేటువంటి పనులను మీరు చేస్తే బాగుంటుందని చెప్పి నా యొక్క సూచన ఈ అధికార పార్టీ నాయకులకు, అధికారులకు తెలియజేస్తాను. ఇప్పటికైనా ఒక ప్రాణం కోల్పోక ముందుకే ఇలాంటి చర్యలు తీసుకోవాలి. గతంలో ఇక్కడనే చాలా వాహనాలు ఇది బోల్తా పడ్డ పరిస్థితులు ఉన్నాయి. రూట్ మ్యాప్ పెట్టుకొని వచ్చి లోయలో పడ్డ పరిస్థితి ఉంది. బండ్ల మీద వచ్చి యాక్సిడెంట్లు అయి చనిపోయిన పరిస్థితి ఉంది. మరి ఎందుకు మీరు ఈ విషయంలో మీరు చిత్తశుద్ధి చూపెడతలేరు? అంటే మరి ఈ ప్రాంత ప్రజలు అంటే ఇక్కడ గానుపాడు, ఎర్రవలపాడు ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మీకు ఏమన్నా ఓట్లు వేయలేదా? లేకపోతే వీళ్ళ జీవితాలతో నిజంగానే మీరు వీళ్ళ జీవితాలతో చెలగాట మాడదామని గానుపాడు ప్రజలు అంటే మీకు ఏమన్నా వేరే రకంగా అనిపిస్తున్నారు? ఎందుకో దానికి అమ్మకు సమాధానం కూడా ఇవ్వాలి. కాబట్టి ప్రజల ప్రాణాల మీద మీకు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా నిజంగా ఇలాంటి అపాయాలు ప్రాణాలు కోల్పోక ముందుకే ఇలాంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తూ క్యూ న్యూస్ ద్వారా
తక్షణం కనీసం ఈ బ్రిడ్జి పనులు ప్రారంభించడం కోసం వాళ్ళు క్యూ న్యూస్ ఛానల్ వాళ్ళు కూడా మాకు సహకరించి దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం దొరికేటట్టు చూడాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాము. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూ న్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూ న్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.